ఆత్మలందరికీ నమస్తే. నేను ఈ మధ్య ఓషో గారిది 'मैं मृत्यु सिखाता हूँ' అనే ఒక హిందీ డిస్కోర్స్ ఆయన అందులో మూడో రోజు చెప్పిన డిస్కోర్స్ చాలా అద్భుతంగా అనిపించింది. చాలా రోజులు వింటున్నా కొద్దికి వినాలనిపించే ఓ అద్భుతమైన డిస్కోర్స్. అందులో 2 వాక్యాలు షేర్ చేసుకోవడం కోసమే ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఓషో గారు ఏం చెప్పారు అంటే అందులో మనం మన జీవితంలో ఏమి చేయని మనం మృత్యు భయంతో చేస్తున్నాం. కానీ మృత్యువే లేదు. మృత్యువు లేనప్పుడు మనం చేసేదంతా అసత్యం అయిపోతుంది. ఎందుకంటే లేని దాని గురించి భయపడుతూ మనం చేస్తున్నాం. అయితే ఏంటిది? మనం స్నేహితుల్ని గ్యాదర్ చేసుకోవచ్చు, కుటుంబాన్ని నిర్మించుకోవచ్చు, ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకోవచ్చు, నాయకులుగా మారచ్చు, పదవుల కోసం పరిగెట్టొచ్చు, డబ్బుల కోసం సంపాదించవచ్చు. ఇంతెందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టచ్చు. ఇవన్నీ కూడా మనం మృత్యు భయంతో చేస్తున్నాం. ఇక్కడ మనకి మృత్యు భయాన్ని దాటి నిజమైన ప్రేమతో, నిజమైన కరుణతో, నిజమైన ఆనందంతో చేస్తున్నది ఏదీ లేదు. ఎందుకని? లేని దాన్ని మనం ఉందని నమ్మేశాం. మృత్యువు లేదు కానీ ఉందని నమ్మేశాం. ఇది కూడా ఎందుకు? ఎంతోమంది ఋషులు మృత్యు అనేదే లేదు, మనం శరీరం దాటి ఇంకో శరీరం వెళ్తాము, ఈ శరీరం కాలం అయిపోతే ఈ శరీరం పోద్ది, ఇంకో శరీరం వస్తుంది, ఆ శరీరంలో వెళ్తామని చెప్పినా, మనం అది విన్నా, అర్థం చేసుకున్నా, మనం దాని గురించి అనర్గళంగా మాట్లాడినా మనలో మృత్యు భయం అనేదే నడిపిస్తుంది. అది మన నీడ కన్నా దగ్గరగా ఉంటుంది, మన బ్లడ్ బోన్ మ్యారో కన్నా దగ్గరగా ఉంటుంది. ఎందుకనంటే మిగతాదందరూ చెప్పిందంతా ఉత్తి జ్ఞానం, మనకి నిజమైన అనుభవం లేదు. అనుభవం ఎలా వస్తుంది అని అంటే ధ్యానం చేస్తే ఎలా వస్తుంది? ధ్యానం చేస్తే మరణం అనేటప్పుడు శరీరాన్ని వదిలి ఇంకో శరీరం వెళ్ళిపోతున్నప్పుడు మనం ఒక అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. ఈ అన్కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో జన్మ ఎలా వస్తుందో కూడా మనకి తెలియదు. అటువంటి స్థితిలో మనం ప్రయాణం చేసి ఇంకొక జన్మను తీసుకొని పుడతాం. కానీ ఇలా శరీరం మారినప్పుడు ఎలాగైతే మనం ఎక్కడ ఉంటాం, ఏం చేస్తాం మనకి తెలీదు. ధ్యానంలో ఇదే శరీరాన్ని వదిలేస్తావు. శరీరాన్ని వదిలేస్తున్నావు, ధ్యానంలో బుద్ధిని వదిలేస్తున్నావు, అన్నిటిని వదిలేసి సాక్షిగా నిలబడుతున్నావు. ఇలా సాక్షిగా నిలబడినప్పుడు నువ్వు మరణం లేని స్థితిని పొందుతున్నావు. దాన్నే సమాధి అంటున్నారు. సో ఇలా సమాధులు పొందిన వాళ్ళకి దండాలు పెట్టడం మానేసేసి సమాధి స్థితిని పొందితే వాళ్ళు విముక్తులవుతారు. అదే నిజమైన విజయం అని చెప్తున్నారు ఓషో గారు. సో మిత్రులారా, స్నేహితులరా, ఆత్మలరా, మనం మృత్యు భయంలో బతకొద్దు. ధ్యానమయంలో బతుకుదాం, ప్రేమమయంలో బతుకుదాం. మృత్యు భయంలోనే మనం అవతల వాళ్ళని మాట్లాడేస్తాం, ఆ తర్వాత బాధపడతాం. మృత్యు భయంలోనే అన్ని రకాల తప్పులు చేస్తాం మనం. సో ఎందుకు అటువంటి పరిస్థితి మనకి? జన్మలకి మనిషి నిద్రలేగడు, మృత్యు భయంలోనే పరిగెడుతూ ఉంటాడు, మృత్యు భయంలో నడుస్తుంటాడు. రేపొద్దున జాబ్ ఏమైద్ది? మృత్యు భయం వల్లే జాబు ఏమన్నా అయిద్దనే భయం. ఇల్లు డబ్బులు కట్టలేకపోతే పరిస్థితి ఏంటి? మృత్యు భయమే. ఇది శరీరం కూడా ఒక ఇల్లు లాంటిదే. నువ్వు శరీరమే కానప్పుడు ఇల్లు ఏమైతే ఏంటి? అన్నీ మృత్యు భయాలే. మృత్యు భయం వల్లే మనిషి చేసే తప్పులన్నీ కూడా మృత్యు భయం వల్లే. ఈ మృత్యు భయాన్ని దాటేది మార్గం ధ్యానం. సో మంచిగా ధ్యానం చేసుకోండి, బద్దకించొద్దు. వయసు అయిపోతూ ఉంటుంది, కాలం వేస్ట్ అయిపోతూ ఉంటుంది, తర్వాత బాధే మిగులుతుంది. కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు, చాలా విలువైంది జీవితకాలం. అందుకని ఓ ప్రియమైన ఆత్మలారా, మంచిగా ధ్యానం చేసుకోండి, మరణాన్ని లేని స్థితిని అనుభవం చెందండి, అందులో జీవించండి. అంతా ప్రేమమయం, ధ్యానమయం. నమో వశు.